కలెక్టర్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? చూడాలనుందా? చూపించడానికే వచ్చాడు రా మా కలెక్టర్, గేమ్ చేంజర్ రామ్ చరణ్. రాసివ్రా రానా రాకి రాస్ సార్కి సార్. ఎస్, గేమ్ చేంజర్ రివ్యూ ఫైనల్గా వచ్చేసింది. బేసిక్గా ఇన్ని రోజుల నుంచి శంకరు వెయిట్ చేయించి కొట్టాడయ్యా. లాగి గోబ్మించి కొడితే అబ్బా 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 అన్నట్టు జనాలైతే అసలు ఒక రేంజ్లో, మామూలు కూడా కాదు, ఫ్యాన్స్ ఊపు. కానీ RRR ఏ లెవెల్లో ఇచ్చిందో రామ్ చరణ్ ఫ్యాన్స్కి, ఇది కూడా అదే లెవెల్లో బిగ్ సూపర్ హిట్ ఇచ్చింది నిజంగా. ఎందుకంటే దీంట్లో మన పబ్లిక్ టాక్ చూసుకుంటే కనుక సూపర్ పర్ఫెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మార్క్స్ దేనికి వెళ్తాయి అంటే రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ మాత్రం సూపర్, ఎర్రగా తీసేశాడు, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకంటే మీకు మామూలుగా ఇప్పుడు RRR చూసుకుంటే ఒకే సింగిల్ క్యారెక్టర్. సో దీంట్లో ఏంటంటే డిఫరెంట్ క్యారెక్టర్స్, అంటే తండ్రి క్యారెక్టర్, కొడుకు క్యారెక్టర్, వాళ్ళ అప్పన్న క్యారెక్టరు, తర్వాత పోలీస్ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్స్ అన్నీ మేనేజ్ చేయడం అనేది కొంచెం చాలా కష్టం యాక్టర్కి. ఏంటంటే ఒక క్యారెక్టర్ని మేనేజ్ చేయగలుగుతారు, కానీ డిఫరెంట్ క్యారెక్టర్స్, ఎందుకంటే డిఫరెంట్ షేడ్స్ ఇవ్వాలి. అంటే ఒక రైతులా చేసినప్పుడు ఒక టైప్ ఆఫ్ ఇది ఇవ్వాలి, మామూలు కలెక్టర్గా చేసినప్పుడు ఒక టైప్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అండ్ ఆ కలెక్టర్ డ్రెస్లో రామ్ చరణ్ అయితే సూపర్ స్మార్ట్గా లుక్, అది చూస్తేనే అదిరిపోయే పెర్ఫార్మెన్స్. సో పబ్లిక్ టాక్ అయితే మాత్రం చాలా బాగుందని చెప్పారు. బేసిక్గా అంటే కొంచెం ఇంటర్వెల్కి ఒక 30 minutes బిఫోర్ వరకు సినిమా రొటీన్ కామెడీ జనరల్గా ప్రతి సినిమాలో ఉండేదే కదా, జస్ట్ సినిమా బిల్డప్ అవుతూ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఆ బిల్డప్స్ అనేది కామన్. కానీ ఇంకా ½ an hour ఇంటర్వెల్కి 20-25 minutes ముందు నుంచి మాత్రం ఇంకా సినిమా స్టార్ట్ అవుతుంది, ఒక రేంజ్లో ఉంటుంది అని అయితే చెప్తున్నారు. ఇక ఇంటర్వెల్ తర్వాత అయితే ఇక ఒక రామ్ చరణ్ యాక్టింగ్కి, అవతల పక్క విలన్ SJ సూర్య యాక్టింగ్కి ఎత్తుకి పై ఎత్తు ఎవరు గెలుస్తాడని ఇంకా జస్ట్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్స్ అంటారు చూసారా, మనం ఆ ఎడ్జ్ ఆఫ్ ద సీట్స్లో కూర్చొని జనాలు ఇట్లా ముందుకు జరిగి కళ్ళు ఇట్లా పెట్టుకొని చూసే అంత, అసలు కుక్క తిప్పుకోకుండా మళ్ళీ అమ్మో అటు ఇటు కదిలినా కానీ నేను సీన్ మిస్ అవుతామేమో అనేంత సూపర్ ఉందని అయితే చెప్తున్నారు. సో మొత్తానికి వెయిట్ ఈజ్ ఓవరు. ఇంకా రామ్ చరణ్కి ఈ సినిమాతో నాకు తెలిసి నేషనల్ అవార్డు గ్యారంటీ అనేది చాలా మంది అంటున్నారు. ఎందుకంటే పెర్ఫార్మెన్స్ మాత్రం ఎరగదీసేసాడని చెప్పారండి. మెయిన్ ఏంటంటే పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ చాలా తక్కువ దొరుకుతాయి. సో అలాంటి క్యారెక్టర్స్ దొరికినప్పుడు దట్టు శంకర్ సబ్జెక్ట్లు అంటే ఇంకా నీకు ఆబ్వియస్లీ దాంట్లో డౌటే లేదు. సోషల్గా ఉన్న ఇష్యూస్ని శంకర్ ప్రొజెక్ట్ చేసే పద్ధతే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అలా ఈ సినిమాలో మన ఆ ప్రాబ్లమ్ని నిజంగా, అంటే ఇప్పుడు మన ఈ IASలు IPSలు వీళ్ళందరినీ పొలిటీషియన్స్ బాగా వాడుకుంటారని అంటూ ఉంటారు కదా. సో వాళ్ళకే నిజంగా తిక్కలేస్తే, వాళ్ళకే నిజంగా కోపం వస్తే, ఎందుకంటే చాలామంది కూడా యాక్చువల్గా పొలిటీషియన్స్, మినిస్టర్లు, వీళ్ళు సంతకాలు పెట్టడం తప్ప వాళ్ళకి పెద్ద ఎక్కువ చేసే వర్క్ అంతా బిహైండ్ ద సీను ఈ IASలు IPSలే చేస్తారు. మెయిన్ IASలు ఏ డ్రాఫ్టింగ్ చేయాలన్నా, సలహాలు ఇవ్వాలన్నా, చెప్పాలన్నా, ఎందుకంటే సబ్జెక్ట్ వాళ్ళకే తెలుస్తుంది, అన్నీ వాళ్ళకే తెలుస్తాయి. అడ్మినిస్ట్రేషన్ చదువుకొని వస్తారు కాబట్టి ఎంతవరకు ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఏం చేయాలని మంచి సలహాలు ఇచ్చేది వాళ్ళే. అలాంటి వాళ్ళనే అప్సెట్ చేసి అలాంటి వాళ్ళకే కోపం తెప్పిస్తే అసలు ఎలా ఉంటుంది అనేది మన గేమ్ చేంజర్లో రామ్ చరణ్ నట్ట విశ్వరూపంతో ఎరగదీశాడు. సో మొత్తానికి ఇదైతే మనకి గుడ్ న్యూస్ వచ్చింది. సో ఇంకా గేమ్ చేంజర్ ఈజ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఎరగదీసింది. ఇక రేపటి నుంచి కలెక్షన్లు. కానీ ఎందుకంటే కొంచెం తెలుగు స్టేట్స్లో ఇంకా థియేటర్ బుక్ మై షోలోకి వెళ్ళి చూస్తే ఇంకా సీట్లు అవి కొంచెం ఖాళీ ఉన్నాయి. ఎందుకో జనాలు ఎక్కడో జంకుతున్నారేమో సీట్లు బుక్ చేసుకోవడానికి అని నేను కూడా చూశాను. కానీ బట్ భయపడకండి, మన గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ అని కన్ఫర్మ్ అయిపోయింది. సో రామ్ చరణ్కి కంగ్రాచులేషన్స్, శంకర్ గారికి కంగ్రాచులేషన్స్, దిల్ రాజుకి డబల్ కంగ్రాచులేషన్స్. సో రామ్ చరణ్ గారు, వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ నేషనల్ అవార్డ్ అనౌన్స్మెంట్. Okay guys, please share, like, subscribe to my channel.